ధనాశ గురించి దేవుడు సామెతల గ్రంథము 11 అధ్యాయము 28వ వచనం ఏమండి? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఏమండి? ఈరోజు ధనం కోసం ఎందరో తమ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. ధనము 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 అని ఉన్నది పోగొట్టుకుంటారు ధనం కోసం వెళ్ళి. ఏమండి? మానవుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ధనం కూడా ఉందండి. అందుకోసమే దేవుడు అంటాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వల్లే ఏమండి వృద్ధి నొందెదరు. ఎవరంట? ధనం కోసము ప్రయాసపడేవాడు ఏమండి ధనం వల్ల అతనికి మేలు కలుగుతుంది అనుకుంటాడు, కానీ ధనం వలన అతని కీడు సంభవించబోతుంది. ధనం వల్ల ఏమండి పాడైపోయే అవకాశం కూడా ఉంది. ధనం కోసం ఆశించిన వారు ఏమండి ఈ ధనము కోసం ఎందరినో ఎన్నో కుటుంబాన్ని నాశనం చేసేవారు కూడా ఉన్నారు. బైబిల్లో మనం ఒకవేళ చూస్తే ఒక రాజు ఒకని ఆస్తి కావాలనుకున్నాడు, చూశాడు, ఆ పొలం నాకు కావాలి అనుకున్నాడు. ఇంత ధనం ఉన్నా ఇంకా ఆశ ధనవంతుడికి ఇంకా పోదు. ఏమండి ఆ ఆశించినందుకు ఏమండి పొలం గల అతనికి చంపేశారు. ఇద్దరు కలిసి, భార్య భర్తలు కలిసి చంపేశారు. చంపినందుకు దేవుని యొక్క శాపం వారి మీదకి వచ్చేసింది. ఏమండి వారు కుక్క చావు చచ్చారు. బైబిల్లో ఉందండి అది. దేనికోసం? ధనం కోసం. ఎంత ధనం కోసం ప్రయాసపడిన వారు ఏమైపోతారంటే పాడైపోతారు. నిజమేనండి. ఇతను పాడైపోతారు, అవతల జీవితాలు కూడా పాడు చేస్తారు. ఆ పొలం కలిగిన ఆ వ్యక్తి చాలా మంచోడు. అతనికి వాళ్ళ తల్లిదండ్రులు ఆర్జించిన పొలం 1 ఎకరం ఉంది అతని దగ్గర. ఆ ఎకరాన్ని అతను సాగు చేసుకుంటూ హ్యాపీగా ఆయన బ్రతుకుతున్నాడు. బ్రతుకుతుంటే ఈ రాజుకు చూశాడు. చూసి ఆ పొలం మంచిగా పండుతుంది, నేను రాజుని కదా, ఆ పొలం నాకు కావాలి, నాకు ఇచ్చే అన్నాడు. పాపం అతను ఏమన్నాడంటే, ఇది నా పితృజీతం సంపాదన, నేను దీన్ని ఎవరికి ఇవ్వను, నేను దీన్ని సాగు చేసుకొని నా పిల్లల్ని నా కుటుంబాన్ని పోషించుకుంటాను అంటే రాజు రాజు భార్య ప్లాన్ చేసి అతన్ని చంపేశారండి. చంపినందుకు రాజు భార్య ఎలాంటి చావు చచ్చారంటే కుక్క చావు చచ్చారు. అంటే ధనాశ వారిని ఏం చేసింది? పాడు చేసింది. ఏమండి అందుకోసం దేవుడు నేర్పిస్తాడండి అన్ని విషయం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతుడైతే ఆయన దినదినానికి డెవలప్మెంట్ అవుతాడు, దినదినానికి అభివృద్ధి చెందుకుంటాడు, దినదినానికి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. కాబట్టి ధనాన్ని ఆశించక నీతి నిమిత్తం ప్రయాస పడాలని బైబిల్ మనల్ని నేర్పిస్తుందండి. ఏమంటే అత్యంత ప్రమాదకరమైన మనుషుల యొక్క అలవాటులో ఇది రెండో అలవాటు ఏంటంటే ధనము. ధనాశ లేని వారు భూమి మీద మనం ఎవరికి చూడలేము. అందరికీ ధనాశే. ప్రతి ఒక్కరికి ధనము 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 నిమిత్తము ఎంతకైనా తెగించడానికి ఏమండి ఏదైనా చేయడానికైనా వారు వెంతీయరు, ముందుకు వెళ్తారు ధనం కోసం. ఏమండి ఈ ధనం కోసమే చాలా ప్రమాదం అంటున్నాడు దేవుడు. ధనం కోసము ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. కాబట్టి మనుషుల జీవితాల్లో పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ధనం కూడా ఒకటే.